హలో అండి. కస్టమర్స్ 2 శారీస్ అయితే ఇచ్చారు. డ్రెస్సులైతే స్టిచ్ చేయమని చెప్పి. ఒకటేమో ప్లీట్స్ పెట్టేసి ఫ్రాక్ అయితే స్టిచ్ చేయమని చెప్పారు. దీనికి బార్డర్ అయితే వచ్చింది. ఇంకా కొత్త శారీ కూడా బ్లౌజ్ కూడా కట్ చేయలేదు. ఇంకా శారీ అలాగే ఇచ్చారు. మొత్తం 5.5 మీటర్ అయితే వచ్చింది శారీ మొత్తము. ఇంకా బటర్‌ఫ్లైస్ కూడా వచ్చాయి. ముందేమో నెక్ ఏదైనా డిజైన్ నెక్ అయితే పెట్టమన్నారు. ఇంకా అలాగే హ్యాండ్స్‌కేమో అంటే బుట్ట చేతులు లైట్‌గా కుచ్చొచ్చేటట్టు పెట్టమని చెప్పారు. ఇంకా నేను అలాగైతే స్టిచ్ చేద్దాం అనుకున్నాను. దాంతోపాటు ఇంకొక శారీ కూడా ఇచ్చారు. 2 స్టిచ్ చేయమని చెప్పారు. నీకు నచ్చిన మోడల్స్ అయితే స్టిచ్ చేయమని చెప్పారు. కస్టమర్ వాళ్ళన్నీ ఆ మోడల్, ఈ మోడల్ అని చెప్తే మనకి అర్థమైద్ది. వీళ్ళు ఏం చెప్పలేదనమాట నాకు. అందుకని చెప్పేసి నేనే నాకు నచ్చిన మోడల్స్ అయితే నేను యూట్యూబ్‌లో చూస్తూ ఉంటాను కదా! ఆ మోడల్ పెడదాము ఎవరికన్నా అని చెప్పి అనుకుంటాను. అలాంటి మోడల్స్ అయితే పెడదామని చెప్పేసి అనుకున్నాను. ఇది ఇంకో శారీ అనమాట. ఇది ఫ్యాన్సీ శారీ ఇది. దీనికి బ్లౌజ్ ఏం లేదు. ఇది 1 ఆర్ 2 టైమ్స్ అయితే కట్టుకున్నారంట. ఫాల్ కూడా ఉండింది. ఫాల్ కట్ చేశాను. కట్ చేసి ఇది అంబ్రెల్లా టైప్ కట్ చేసి కుడదాం అనుకున్నాను. అదేమో నార్మల్‌గా ప్లీట్స్ పెట్టి కుడదాం అనుకున్నాను. ఇదేమో అంబ్రెల్లా కటింగ్ అనమాట. కింద కూడా కొంచెం కుచ్చొచ్చేలాగా ఇప్పుడు ట్రెండ్ అదే కదా! అలా అయితే కుడదాం అనుకున్నాను. అలాగైతే స్టిచ్ చేశాను. చూడండి డ్రెస్సులు ఎలా వచ్చాయని చెప్పేసి. చూడండి నేను ఈ వీడియో ఏంటంటే షార్ట్‌లో తీశాను. అందుకని అలా కనిపిస్తుంది. తనకి ఫిట్టింగ్ ఎలా ఉందో చూడండి. హ్యాండ్స్‌కేమో కొంచెం బుట్ట వచ్చేలాగా పెట్టాను ఎక్కువ కాకుండా. ఇంకా ప్లీట్స్ అయితే పెట్టాను. నెక్ చూడండి. ఆ నెక్ నేను యూట్యూబ్‌లో చూసినప్పుడు ఈ నెక్ ఎవరికైనా స్టిచ్ చేద్దామని చాలా ఇష్టంగా ఉండింది. ఫస్ట్ టైం అయితే నేను స్టిచ్ చేశాను. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. తనైతే చాలా బాగుందక్క అని చెప్పింది. అంటే కంఫర్టబుల్‌గా మెత్తగా ఉంది కదా శారీ. చాలా బాగుందని చెప్పింది. నాకు చాలా ఫ్రీగా బాగుందని చెప్పింది తనేమో. ఇంకోటొచ్చేసి పింక్ కలర్ శారీ ఉంది కదా! దాంతోటేమో అంబ్రెల్లా కటింగ్ అయితే చూడండి ఇలాగైతే స్టిచ్ చేశాను. నెక్ వచ్చేసి నేను అది స్క్వేర్ నెక్ అయితే పెట్టాను. ఇంకా హ్యాండ్స్‌కేమో డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పి షార్ట్ హ్యాండ్స్ పెట్టి కట్ వర్క్ హ్యాండ్స్ అయితే పెట్టాను. పైపింగ్ ఏం వేయకుండా కట్ వర్క్ అయితే కట్ చేసి పెట్టాను. హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చింది. కిందేమో ఫ్రిల్స్ అయితే పెట్టాను నేను. వెనకాల రెండిటికి డ్రెస్సులకి లాడీలు అయితే పెట్టమని చెప్పారు. నేను ఇంకా పెట్టలేదు. తర్వాత పెడదాంలే అని చెప్పేసి ఇచ్చేటప్పుడు ఇంకా తనని వేసుకోమని చెప్పాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.